ఏంజల్ జలపాతం. ఎత్తు ఎన్ని మీటర్లు? 1 979 మీటర్లు, 2 989 మీటర్లు, 3 991 మీటర్లు, 4 976 మీటర్లు. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంజల్ జలపాతం యొక్క ఎత్తు. లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియోని. ఆప్షన్ 1 979 మీటర్లు. 12వ ప్రశ్న. ఋతువులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఋతువులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 వసంత ఋతువు మార్చి నుంచి మే వరకు. 2 గ్రీష్మ ఋతువు మే నుంచి జూలై వరకు. 3 వర్ష ఋతువు జూలై నుంచి అక్టోబర్ వరకు. 4 హేమంత ఋతువు నవంబర్ నుంచి జనవరి వరకు. ఇందులో సరికాని ఆప్షన్ని ఎంచుకోవాలి. కామెంట్ రూపంలో తెలియజేయండి. ఋతువులకు సంబంధించి కింది వాటిలో సరికానిది. ఆప్షన్ 3 వర్ష ఋతువు జూలై నుంచి అక్టోబర్ వరకు. రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న. కర్కట రేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు. కర్కట రేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు జూలై 21, జూన్ 21, మార్చ్ 21, ఆగస్టు 21. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. పదమూడవది 3 కాదు. 3 అంటున్నారు, కాదు. వెరీ గుడ్. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. జూన్ 21 అనేది సరైన సమాధానం. 14వ ప్రశ్న. మకర రేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు. మకర రేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు మార్చ్ 21, జూన్ 21, డిసెంబర్ 22, సెప్టెంబర్ 23. ఎస్, 14వది 3 డిసెంబర్ 22. మకర రేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు డిసెంబర్ 22. రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న. ప్రపంచంలో అతిపెద్ద అగాధ దరి గ్రాండ్ కాన్యన్ ఏ నదిపై ఉంది? ప్రపంచంలో అతిపెద్ద అగాధ దరి గ్రాండ్ కాన్యన్ ఏ నదిపై ఉంది? కొలరాడో నది, 2 సింధు నది, 3 టుగేలా నది, 4 చురున్ నది. వెరీ గుడ్ ఆన్సర్. 15 ఫస్ట్ వన్ ఆన్సర్. కొలరాడో నది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న ఖండాలు ఏవి? 16వ ప్రశ్న. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న ఖండాలు ఏవి? 1 ఉత్తర అమెరికా, ఐరోపా. 2 ఆస్ట్రేలియా, అంటార్కిటికా. 3 దక్షిణ అమెరికా, ఆఫ్రికా. 4 పైవన్నీ సరైనవే. కామెంట్ ప్లీజ్. వెరీ గుడ్. ప్రమోద్ గారు 16వది 1 అని చెప్తున్నారు. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఉత్తర అమెరికా, ఐరోపా. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న ఖండాలు ఉత్తర అమెరికా మరియు ఐరోపా. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో. 17వ ప్రశ్న. కింది వాటిలో భూమధ్య రేఖకు పూర్తిగా దక్షిణాన ఉన్న ఖండం ఏది? కింది వాటిలో భూమధ్య రేఖకు పూర్తిగా దక్షిణాన ఉన్న ఖండం ఏది? 1 ఆఫ్రికా, 2 ఆసియా, 3 ఆస్ట్రేలియా, 4 దక్షిణ అమెరికా.
వెరీ గుడ్ ఆన్సర్. 17వది ఆస్ట్రేలియా. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం. జపాన్, నార్వే, ఇంగ్లాండ్, ఇటలీ. వెరీ గుడ్. 18వది సెకండ్ నార్వే. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే. 19వ ప్రశ్న. భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణాలుగా విస్తరించిన ఖండాలు. భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణాలుగా విస్తరించిన ఖండాలు. 1 ఉత్తర అమెరికా, ఐరోపా. 2 దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. 3 ఆస్ట్రేలియా, ఆఫ్రికా. 4 ఆఫ్రికా, ఆసియా, ఐరోపా. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? కామెంట్ ప్లీజ్. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఈ ప్రాక్టీస్ బిట్స్ కు సంబంధించి మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లో 101 వీడియోలు ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. లాస్ట్కి నచ్చితే ఒకసారి చూడండి. ఒకసారి 19వ ప్రశ్నకి ఆప్షన్ 2 దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న. భూమధ్య రేఖకు ఇరువైపులా విస్తరించిన ఖండం. భూమధ్య రేఖకు ఇరువైపులా విస్తరించిన ఖండం. 1 ఆఫ్రికా, 2 ఆస్ట్రేలియా, 3 ఉత్తర అమెరికా, 4 అంటార్కిటికా. భూమధ్య రేఖకు ఇరువైపులా విస్తరించిన ఖండం ఆఫ్రికా ఖండం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, నాట్ 4. 21వ ప్రశ్న. కింది వాటిలో సరికానిది ఏది? కింది వాటిలో సరికానిది ఏది? 1 రేఖాంశాన్ని ఆంగ్లంలో లాంగిట్యూడ్ అని అంటారు. 2వది రేఖాంశాల మొత్తం సంఖ్య 360. 3వది తూర్పు రేఖాంశాల మొత్తం సంఖ్య 180. 4వది పశ్చిమ రేఖాంశాల సంఖ్య మొత్తం 360. వెరీ గుడ్ ఆన్సర్. 4th వన్ పశ్చిమ రేఖాంశాల సంఖ్య మొత్తం 360. ఇది సరికానిది. నెక్స్ట్ 22వ ప్రశ్న. మానవ చరిత్ర అంతా పసుపు పచ్చ వృత్తంలోని చిన్న చుక్కలో జరిగిందని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? 22వ ప్రశ్న. మానవ చరిత్ర అంతా పసుపు పచ్చ వృత్తంలోని చిన్న చుక్కలో జరిగిందని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? 1 గెలీలియో, 2 టాలమీ, 3 కార్ల్ సగాన్, 4 కోపర్నికస్. ఆప్షన్ 3 కార్ల్ సగాన్. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23వ ప్రశ్న. బుడాపెస్ట్ నగరం ఏ నది ఒడ్డున కలదు? బుడాపెస్ట్ నగరం ఏ నది ఒడ్డున కలదు? 1 రైన్ నది, 2 డాన్ నది, 3 పో నది, 4 డాన్యూబ్ నది. బుడాపెస్ట్ నగరం. వెరీ గుడ్ ఆన్సర్. డాన్యూబ్ నది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 24వ ప్రశ్న. కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రానికి మధ్యలో ఉన్న పర్వతాలు ఏవి? కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రానికి మధ్యలో ఉన్న పర్వతాలు. 1 యూరల్ పర్వతాలు, 2 కాకసస్ పర్వతాలు, 3 ఫైరానిస్ పర్వతాలు, 4 ఎపినైస్ పర్వతాలు. కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రానికి మధ్యలో ఉన్న పర్వతాలు కాకసస్ పర్వతాలు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 25వ ప్రశ్న. నైలు నది ఏ సముద్రంలో కలుస్తుంది?
25వ ప్రశ్న, నైలు నది ఏ సముద్రంలో కలుస్తుంది? మధ్యధరా సముద్రం,